ముస్లింలకు పూర్తిగా రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనుకునేవారు పాకిస్తాన్ వెళ్లి అక్కడ రిజర్వేషన్లు కల్పించాలని లాలూకు సూచించారు. నిన్న బీహార్లోని సివాన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం లాలూ యాదవ్ ప్రకటన చూశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి అని అన్నారు. హిందువులకు రిజర్వేషన్లు పొందే అర్హత లేదా అని హిమంత ప్రశ్నించారు. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారని, ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయని, ఇందులో ముస్లిం రిజర్వేషన్లకు అనుమతించమని, ఇది కోరేవారు పాకిస్తాన్ వెళ్ళండని, ఇది భారత్ లో ఎప్పటికీ జరగదంటూ ఆయన చెప్పుకొచ్చారు. अभी लालू यादव क्या बोल रहा है कि मुसलमानों को भी रिजर्वेशन देना चाहिए, बोल रहा है कि नहीं बोल रहे हो? बोला है ना? धर्म का आधार में भारत में रिजर्वेशन हो सकता है क्या? भारत में धर्म का आधार में रिजर्वेशन हो सकता है क्या? कर्नाटक ने कांग्रेस सरकार ने मुसलमानों को 60% रिजर्वेशन दिया। किसका कोटे काटकर? ओबीसी ओटी पिछड़े का कोटा काट के मुसलमानों को रिजर्वेशन दिया। आंध्र प्रदेश में मुसलमानों को रिजर्वेशन दिया। अभी लालू यादव बोल रहा है पूरा देश में मुसलमान का रिजर्वेशन होना चाहिए। मैं लालू यादव को बोलना चाहता हूं, पहला जैसा भी हिंदू नहीं है, हिंदू जाग उठा है। रिजर्वेशन धर्म का आधार में हो ही नहीं सकता है। अगर आपको रिजर्वेशन मुसलमान को देना ही आप चाहते हो, चला जाओ पाकिस्तान में और पाकिस्तान में रिजर्वेशन दे दो।